నేటి నుండి అందుబాటులోకి పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ కారిడార్లో ప్రయాణించే వారికి ప్రయోజనం. నేడు జూరాల ప్రాజెక్టు సందర్శనకు ఉత్తమ్. ప్రాజెక్టు 4-8 గేట్స్ ను పరిశీలించనున్న మంత్రి. నేడు ఒడిశాలో కిషన్ రెడ్డి పర్యటన, బొగ్గు గనులు పరిశీలన, పలు కార్యక్రమాలకు హాజరు కానున్న కేంద్ర మంత్రి. తెలంగాణలో మరో 2 రోజులు రేషన్ బియ్యం. ఇప్పటి వరకు 5 లక్షల టన్నుల పంపిణీ, ఈ నెల 30 వరకు కొనసాగింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు. ప్రణీత్ రావు ఫోన్లో ఆడియో రికార్డులు, లిస్టులో ప్రముఖుల పేర్లు. మద్యం ముడుపులు ముంచిన ప్రాంతానికి పదే పదే వెళ్లిన చెవిరెడ్డి, నిరూపించే అన్ని సాంకేతిక ఆధారాలు కోర్టుకు సమర్పించిన సిట్. సిబిఎన్ ఉన్నంత వరకు ఏపీలో నేరస్తులకు చోటు లేదన్న ఏపీ సీఎం. నేరరహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని పోలీసులకు పిలుపు. విద్యుత్ ఛార్జీల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యమన్న గొట్టిపాటి. అన్ని ప్రాంతాలకు గ్రీన్ ఎనర్జీ అందిస్తామని వెల్లడి. ద్విచక్ర వాహనంతో పాటు 2 హెల్మెట్లు తప్పనిసరిగా ఇవ్వాలి. తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం షరతు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్. ఎమ్మెల్సీ కవితతో కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలే భేటీ. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారు? హామీలపై నిలదీస్తే తాట తీస్తామంటారా అన్న బొత్స. ఎన్ని కష్టాలొచ్చినా హామీలు నెరవేరుస్తాం. సిద్దిపేట పర్యటనలో మంత్రులు భరోసా. ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఓపెనింగ్. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు భూ కేటాయింపులు రద్దు. జీవోను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో క్షుద్ర పూజల కలకలం. భయభ్రాంతులకు గురవుతున్న భక్తులు. వికారాబాద్ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 1.2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మానవ అక్రమ రవాణాలో 10 మంది అరెస్ట్. అమాయక యువతను మభ్యపెట్టి అమ్ముతున్న ముఠా. మాదాపూర్ సున్నం చెరువులో భారీగా సీసం కాలుష్యం. పరిమితికి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు హైడ్రా అధ్యయనంలో వెల్లడి. తెలంగాణ ఎఫ్సిఐ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా వెంకట్రాయుడు. కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని హామీ. బేగంపేటలో భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం. ఎయిర్పోర్టు సేవలను దుండిగలకు మార్చాలని స్థానికుల వినతి. అనంతపురం జిల్లా హిందూపురంలో చోరీ. 20 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టామన్న ఈవో. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కత్తితో యువకుడి హల్చల్. పుట్టినరోజు వేడుకల్లో గొడవతో చెలరేగిన వివాదం. ఇరాన్ అణుచర్చలను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నాలు. సుమారు 2.5 లక్షల కోట్లు సాయం చేస్తామని ప్రతిపాదన.